గుడ్ లైఫ్ మినిస్ట్రీలో చిన్నపిల్లల మధ్య పరిచయం చేస్తూ ఉన్నాను. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక 3 రాష్ట్రాల్లో బాలల మధ్య సవార్థీకరణ పరిచర్య కొరకు మరి ఎన్విజి కుమార్ గారు నాకు 1993-94 సంవత్సరంలో ఫుల్ టైం మినిస్ట్రీకి రావడానికి నాకు బీజాలు వేశారు. మరి నేను ఈరోజు సంపూర్ణ సువార్థికునిగా పిల్లల మధ్య మరి ఆయా ప్రాంతాల్లో వాడబట్టడానికి విజయ్ కుమార్ గారు నాకు చక్కటి దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకోవాలి, దేవుని యొక్క ప్రణాళికలో దేవుని చిత్తంను దేవుని పద్ధతిలో చేయాలి అని నాకు నేర్పించారండి. సో మరి తర్వాత నేను చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాలో చిన్న బిడ్డల మధ్య పరిచయలో సుమారు 7 సంవత్సరాలు నేను క్రిస్టియన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేశాను. అప్పుడు విజయ్ కుమార్ గారితో చాలాసార్లు నేను కలిసి నా యొక్క అనుభవాలన్నీ పంచుకుంటున్నప్పుడు విజయ్ కుమార్ గారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు, మనము బయట నుంచి మద్దతు ఇవ్వాలి, మనము కొన్ని విషయాల్లో సూటిగా మనం వారికి చెప్పకూడదు, కొన్నిసార్లు మనల్ని అపార్థం చేసుకుంటారు అనేవారు. మరి ఇక్కడ గురువులు పెద్దలు ఉన్నారు, అయినా వారు ఆ సంతోషంతో వారు చెప్పే విధానం నాకు చాలా మంచిగా అనిపించేది. మనం డైరెక్ట్గా చెప్పపోయినా మనకి పత్రిక ఉంది కదా, మనకి పత్రిక ద్వారా మనం చెప్పాలనుకున్నవన్నీ చాలా సూటిగా చెప్పొచ్చు అని చెప్పి ఆ పత్రికలో వారు రాసిన విషయాలన్నీ కూడా ముక్కుసూటు మనిషిలాగా వారు చెప్పిన విధానాన్ని నేను నేర్చుకుని చాలా సంతోషిస్తున్నాను, ప్రభువుని ఘనపరుస్తున్నాను. సో నాకు ఎక్కువ సమయం లేదు కాబట్టి వారి దగ్గర నుంచి నేను నేర్చుకున్న విషయం ఏంటంటే, దేవుని సేవకుడు అనేవాడు తుప్పు పట్టకూడదు, దేవుని సేవకుడు అనేవాడు అరిగిపోవాలి అనే విషయాన్ని నేను నేర్చుకున్నాను. వారిని చూసి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. మరి ఎప్పుడు హైదరాబాద్ నుంచి మచిలీపట్నం వెళ్తున్నప్పుడు విజయవాడలో నాకు కొంచెం హాల్ట్ ఉండేది. ఎందుకు విజయవాడ ఆగుతున్నావు అని చెప్పి చాలామంది నా మీద నిఘా వేసి చూస్తూ ఉండేవారు. కానీ విజయ్ కుమార్ గారితో కొద్దిసేపు గడిపి వారితో కొన్ని విషయాలు మాట్లాడుకొని వెళ్ళాలని నేను వారితో మాట్లాడినప్పుడు కొంచెం నేను రీఛార్జ్ అవుతూ ఉండేవాడిని. చాలా సంతోషం. దేవుడు అనేక సంవత్సరాలుగా మరి యేసు కొరకు జీవించి పరిచర్లో దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ అవకాశం ఇచ్చిన అయ్య గారికి నా నిండు వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. వారి స్టూడెంట్ శాంసన్ గారు ఉన్నారా? శాంసన్ గారు, రైట్. శాంసన్ గారు బయట నుంచి వచ్చే లోపల మన మధ్యలో శేషగిరిరావు గారు, శాంసన్ అయ్య గారు బయట, వారి స్టూడెంట్ శాంసన్. శేషగిరిరావు గారి తర్వాత ఇందుపల్లి రమేష్ కుమార్ గారు. దేవుని నా మహిమ కలుగును గాక. మరి నా పేరు శేషగిరి, నేను వైఎంసీలో రీజనల్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో మరి ప్రెసైడింగ్ ఆఫ్ చేస్తున్నట్టు పాటూరు ప్రభారాయ్ గారికి, మరి మా సుపరిచితులు మా తండ్రి గారిని ఆత్మని మరి బెండగయ్య గారికి నా ప్రత్యేక వందనాలు. అలా కూడా వచ్చిన దైవసేవకులందరికీ మీ అందరికి కూడా నాకు ప్రత్యేక వందనాలు. మరి ఈ సమయంలో మరి అయ్యగారి గురించి చెప్పాలంటే మనం మళ్ళీ డిన్నర్ చేసి కూడా వెళ్ళిపోవచ్చు, లంచ్ కాదు డిన్నర్ కూడా చేసి అంత చెప్పొచ్చు. మరి నాకైతే 25 years నుంచి అయ్యగారితో సంబంధం ఉంది. మరి నేను ఈ పూట మరి స్టేజ్లో ఉన్నానంటే అది అయ్యగారే కారణము. ఎందుకంటే అన్ని విధాలుగా కూడా మమ్మల్ని ఎంతగా, మా ఫ్యామిలీని మాకు ఎంతగానో బలపరిచి, ఆయన వ్యక్తిగత ప్రార్థనలు మరి మేము ఫోన్ చేయకపోయినప్పుడు కూడా అయ్యగారు ఫోన్ చేసి మమ్మల్ని బలపరుస్తూ ఉంటాడు. నేను చెప్పాలంటే ఈజ్ గుడ్ కమ్యూనికేటరు, అంతకుముందు గుడ్ ప్రీచరు, గుడ్ కౌన్సిలర్ కూడా అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా చాలా మరి అన్ని విషయాల్లో కూడా మమ్మల్ని ముందు నడిపించినటువంటి అయ్యగారు మరి ఈ సమయంలో మరి మన మధ్య మరి లేకపోయినప్పుడు దేవుని దగ్గర నమ్ముచున్నాము. అలాగే మరి ఇక సమయంలో ఆయన ఒక ప్రత్యేకత కలిగినటువంటి వ్యక్తి. ఒకవేళ మన స్పీకర్ చూస్తున్నాం, ఈ రోజుల్లో మన స్పీకర్ రాంగ్లో అని కారు అని రూమ్ అని ఏసీ రూమ్లో అని అరేంజ్, కానీ ఎక్కడ ఏమి ఇదే కూడా బండి టూ వీలర్ మీద తీసుకొని పదయ్యా వెళ్ళిపోదాం అన్నటువంటి అలాంటి మంచి మనసు కలిగినటువంటి వ్యక్తి విజయ్ కుమార్ రాయ్ గారు. అంత మాత్రమే కాదు, ఫుడ్ విషయంలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి మరి ఆలోచిస్తూ ఉంటాడు. మరి ఓన్లీ వెజిటేరియన్ తీసుకుంటారు, ఏమి కూడా ఎన్వి అసలు తీసుకోరు. అలాంటి మరి గుణలక్షణాలు కలిగినట్టు అయ్యగారు మరి దేవుని సన్నిధిలో ఉన్నారు కనుక మరి ఈ సమయంలో అయ్యగారిని మరి చెప్పాలంటే చాలా సమయం మరి ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మరి ఈ యొక్క కొద్ది మాటలతో నేను ఈ మాటలు ముగిస్తున్నాను. మరి ముఖ్యంగా అమ్మగారికి, జాన్ కుమార్, విజయ్ కుమార్ గారికి, మరి లైజా గారికి, వీళ్ళందరూ కూడా దేవుడు ఇంకా అత్యధికంగా మరి తోడు నడిపించాలని, ఎలా విషపరిచి మనందరం బాల్భాగతలో నడిపించాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. సమయం ఇచ్చిన అయ్య గారికి నా ప్రత్యేక వందనాలు. థ్యాంక్ యూ అయ్య గారు. థ్యాంక్ యూ శేషగిరి గారు. అసలు ఆ షూట్ చూస్తే ఇంకా 10 నిమిషాలు మాట్లాడతారని నా భయం అయింది. ఇందుపల్లి రమేష్ గారు, వెరీ హ్యాండ్సమ్.
సభాధ్యక్షులైనటువంటి ప్రియులు పాగలపాటి ప్రభాకరయ్య గారికి నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. విజయ్ కుమార్ గారితో మాకు పరిచయం ఎలా అంటే, బెనడిక్ట్ గారి సంఘస్థురాలైనటువంటి శ్రీమతి రాజామణి గారు మా సీనియర్ కొలీగ్, మా ఆఫీస్లో పనిచేస్తూ ఉండేవారు. ఆవిడ దగ్గరకు ఒకసారి వెళ్ళినప్పుడు విజయ్ కుమార్ గారు వారింట్లో మాకు కలుసుకోవటం జరిగింది. అప్పుడు ఇది దాదాపుగా 20 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన. అయితే అప్పటి నుంచి కూడా ఆయన నన్ను విడిచిపెట్టలేదు, నేను ఆయన్ని విడిచిపెట్టలేదు. అయితే అయ్యగారు బెనడిక్ట్ గారు చాలా వివరంగా ఆయన గురించి చెప్పారు సంగతులన్నీ కూడాను. వాటన్నిటితో కూడా నేను ఏకీపిస్తూ ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. అయితే ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. వారు సేవకి పిలువబడినప్పుడు దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి పిలుపు ఏంటంటే, ఈ మెయిన్ లైన్ చర్చెస్లో సువార్త సక్రమంగా అందట్లేదు, ఆత్మల రక్షణ సరిగా జరగట్లేదు. కాబట్టి ఈ మెయిన్ లైన్ చర్చెస్కి మీరు వెళ్ళి సువార్తను అందించి ఆత్మల భారాన్ని కలిగి ఉండమని దేవుడు వారికి పిలిపించినట్టుగా ఆయన చెప్పారు. మెయిన్ లైన్ చర్చెస్ అంటే మనందరికీ తెలిసిందే, సిఎస్ఐ కానివ్వండి, లూథరన్ కానీ, బాప్టిస్ట్ కానీ మొదలైనటువంటి క్యాథలిక్ సంఘాలు. ఈయన అన్ని సంఘాలకి వెళుతూ ఉండేవాళ్ళు. వెళ్ళి అక్కడ పరిచర్య చేసేటువంటి వ్యక్తి. ఆయనకి ఇష్టమైన పాటలు మన ఈ ఇచ్చిన కరికులంలో 6-7 పాటలు ఇందాక అయ్యగారు కూడా చక్కగా పాడి వినిపించారు. నాకు కూడా చాలా ఇష్టం. మరి వారి యొక్క ధైర్యం, సాహసం ఎలాంటిది అనే అయ్యగారు ఒక విషయం చెప్పారు. నేను కూడా ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను. ఒకసారి సిటీ బస్సులో విజయ్ కుమార్ గారు ప్రయాణం చేస్తుంటే ఆ కండక్టర్తో ఒక ప్యాసింజర్కి కొంచెం పేచీ వచ్చిందంట. మీరు చిల్లర డబ్బులు సరిగా ఇవ్వరు కదా, మిగుల్చుకుంటారు, మాకు ఇవ్వాల్సిన చేంజ్ ఇవ్వరు అని ఒక ప్యాసింజర్ కామెంట్ చేస్తే ఆ కండక్టర్, లేడీ కండక్టర్ అందంట, మేము ఎక్కువ ఇస్తే మీరు తిరిగిస్తారా పోనీ ఎప్పుడైనా అని అన్నారంట. అంటే ఈయన వెంటనే ఎవరు మాట్లాడలేదంట. మేము ఇస్తానమ్మా, నేను ఇస్తాను అని అన్నారు. ఎలా ఇస్తారు అంటే, నేను క్రైస్తవుడిని, నేను ప్రభువుని ఎరిగినటువంటి వాడిని అని అన్నారు. అది ఆయన యొక్క గ్రేట్నెస్. ఆ రకమైనటువంటి సంపూర్తి విశ్వాసంతో జీవించిన దైవజన్ని జ్ఞాపకం చేసుకోవటం మనందరికీ చాలా సంతోషం. ఈ సమయం ఇచ్చిన అయ్యగారికి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నిరీక్షణరావు గారు. అయ్యగారికి వందనాలు. మరి విజయ్ కుమార్ గారు నేను ఎన్నో సంవత్సరాల నుంచి స్నేహంగా ఉండేవాళ్ళం. ఆయన స్టార్ట్ చేసిన సమయం కాడి నుంచి ఆయన మరణించే సమయం వరకు నేను వారితో ఉన్నాను. వారి గురించి చెప్పాలంటే ఒకే ఒక మాట ఏంటంటే, ఆయన దేవుని సేవతో పాటు ఆయన మానవుని యొక్క సేవ కూడా చేశాడు. దేవుడు ఏమైతే ప్రేమించమని చెప్పాడో ఆయన ప్రేమించాడు. దేవుడు ఏదైతే క్షమించమని చెప్పాడో ఆయన క్షమించమని చెప్పాడు. అందుకని ఈ రోజున విజయ్ కుమార్ గారి గురించి ఆ మాట రాగానే ఏ విమర్శ కూడా లేకోకుండా విజయ్ కుమార్ గారంటే ఒక మంచి వ్యక్తి అనేటువంటి మంచి పేరు తెచ్చుకొని, గొప్ప విషయం ఏంటంటే ఆయన మంచి పేరు రన్నింగ్ అవుతూ ఉండగా ఆయన దేవుని సన్నిధి చేరటం కూడా ఒక గొప్ప అదృష్టం అని నేను భావిస్తున్నా. ఆ మంచి పేరుతో ఆయన కనుమరుగవటం, అదే మంచి పేరు ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతుంది, ఎప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది. అయితే ఇదంతా ఆయనకు ఒక సైడ్ అయితే, మరొక సైడ్ ఏంటంటే ఆయన నివసించినటువంటి కుటుంబం చూస్తే, మేడం గారు కూడా ఒక గొప్ప వ్యక్తిత్వం. వారి గురించి చెప్పడానికి మాటలు చాలు. అట్లానే మరి నేను ఎక్కడ చూడలే కుమారులు. ఆ కుమారులో జాన్ విజయ్ కుమార్ని నేను ప్రస్తావించాలి. ఎంచేతంటే ఆయన ప్రథమ కుమారుడుగా ఆ కుటుంబాన్ని బాధ్యత వహించి తమ్ముళ్ళని వాళ్ళందరూ కూడా ఏకదాటి మీద నడిపించడం అనేటువంటిది నిజంగా జాన్ విజయ్ కుమార్ గారిని నేను అభినందిస్తున్నా. ఆయనే గనక కాడి పారేసినట్లయితే ఆ కుటుంబం ఇంత యూనిటీగా ఉండేది కాదేమో అనిపిస్తుంది. అట్లానే ఆ పాప, మన పాప తన హెప్సిబా కూడా, తను కూడా ఒక